యూట్యూబ్ ప్రేక్షక విద్యార్థులకు ధన్యవాదాలు. నేడు బీకామ్ విద్యార్థులకు ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు హౌ టు ప్రిపేర్ ది ట్రయల్ బ్యాలెన్స్ అనేటువంటి టాపిక్ సంబంధించి ఒక ఉదాహరణ పూర్వకంగా మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ అండర్ బ్యాలెన్సింగ్ మెథడ్ బి గ్రాస్ టోటల్ బ్యాలెన్స్ మెథడ్. అంటే ఇక్కడ 4 ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు. ఆ 4 ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకొని అంకణాన్ని అంటే ట్రయల్ బ్యాలెన్స్ని ఒకటి బ్యాలెన్సింగ్ మెథడ్ నిల్వల పద్ధతి ప్రకారం ఎలా తయారు చేస్తారు, రెండవది టోటల్స్ మెథడ్ దీన్నే గ్రాస్ టోటల్ బ్యాలెన్స్ మెథడ్ స్థూల మొత్తాల పద్ధతి అని చెప్పేసి కూడా అంటారు. ఈ టోటల్స్ మెథడ్లో ఎలా తయారు చేస్తారు, ఈ 2 పద్ధతులకు సంబంధించిన సమాచారాన్ని ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే, ఒకటి రాము స్టార్టెడ్ హిస్ బిజినెస్ విత్ 1 lakh క్యాపిటల్. రాము తన వ్యాపారాన్ని ₹1,00,000 మూలధనంతో ప్రారంభించాడు. 2 రాము పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 50,000. రాము సరుకుల్ని వ్యాపారం కొరకు నగదుకి 50,000 కొనుగోలు చేశాడు. రాము సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 75,000. రాము తన వ్యాపారంలోని సరుకుని నగదుకి 75,000 అమ్మాడు. పెయిడ్ శాలరీస్ 20,000. రాము తన సిబ్బంది జీతాల కోసం 20,000 చెల్లించినట్టు చెప్పాడు. ఈ 4 ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎంట్రీస్, జోనల్ ఎంట్రీస్, చిట్టాబుద్ధులు రాయాలి. ఫస్ట్ రాము స్టార్టెడ్ హిస్ బిజినెస్ విత్ 1 lakh rupees అన్నప్పుడు ₹1,00,000తో రాము వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు సంస్థలోకి ₹1,00,000 క్యాష్ వస్తుంది. ఎవరు ఇస్తున్నారంటే రాము ఇస్తున్నాడు. రాము ఇచ్చిన మొత్తము మూలధన ఖాతా క్రెడిట్ చేస్తాం. సంస్థలో ఒక నగదు వస్తుంది కాబట్టి నగదు అనేది వాస్తవిక ఖాతా అంటే ఆస్తికి సంబంధించినది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే హియర్ క్యాష్ కమ్స్ ఇన్ టు ది బిజినెస్. సో నగదు వస్తుంది కాబట్టి నగదు ఖాతా డేటా ₹1,00,000. ఎవరు ఇస్తున్నారు ఆ ప్రయోజనాన్ని? యజమాని ఇస్తున్నాడు. ఏ హెడ్ కింద రాస్తున్నాం? మూలధనం కింద రాస్తున్నాం. ఆ ఇచ్చే ప్రయోజనాన్ని మనము ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. అంటే నగదు ఖాతా డేటా టు మూలధనం ఖాతా లక్ష. సెకండ్ ట్రాన్సాక్షన్ రాము పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. 50,000కి సరుకు కొన్నాడు. సంస్థలకు సరుకు వస్తుంది. అదే సమయానికి ₹50,000 నగదు సంస్థ నుంచి పోతుంది. అంటే ఇది కంప్లీట్గా వాస్తవిక ఖాతా. అంటే వాస్తవిక ఖాతా అంటే రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సంస్థలోకి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలా, సంస్థ నుండి పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి. ఇక్కడ సరుకు సంస్థలోకి వస్తుంది కాబట్టి కొన్నందువల్ల కొనుగోలు ఖాతా డేటా ₹50,000 నగదు సంస్థ నుంచి పోతుంది కాబట్టి సరుకు కొన్నందువల్ల టు నగదు ఖాతా. సో కొనుగోలు ఖాతా డేటా టు నగదు ఖాతా. థర్డ్ ట్రాన్సాక్షన్ రాము సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 75,000. సంస్థలో ఉండే సరుకుని 75,000కి అమ్మడం జరిగింది కాబట్టి అమ్మినప్పుడు సంస్థలోకి నగదు వస్తుంది. నగదు ఖాతా డేటా సరుకు వెళ్తుంది కాబట్టి టు అమ్మకాల ఖాతా. సో క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఫైనల్గా పెయిడ్ శాలరీస్ అంటే జీతాలు చెల్లిస్తున్నారు. ఇది నామమాత్రపు ఖాతా, నామినల్ అకౌంట్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఈ నామమాత్రపు ఖాతాలో జీతాలు ఖర్చు కాబట్టి ఖర్చును డెబిట్ చేయాలి. సో శాలరీస్ అకౌంట్ డేటా. శాలరీస్ ఎప్పుడైతే చెల్లిస్తున్నావో సంస్థ నుంచి నగదు పోతుంది. క్రెడిట్ వాట్ గోస్ అవుట్ యాజ్ పర్ రియల్ అకౌంట్. సో శాలరీస్ అనేది నామినల్ అకౌంట్, నామమాత్రపు ఖాతా ఖర్చును డెబిట్ చేయాలి. నగదు వాస్తవిక ఖాతా పోయాల్సిని క్రెడిట్ చేయాలి. సో నగదు ఖాతా డేటా టు జీతాల ఖాతా. ఈ విధంగా ఈ 4 ట్రాన్సాక్షన్స్కి మనము 4 చిట్టాబద్దులు రాసి వీటిని ఇప్పుడు పోస్ట్ చేయాలి. ఎక్కడ? లెడ్జర్లో అంటే ఆవజ్యాల్లో మనము ఈ 4 చిట్టాబద్దులకు సంబంధించి ఇక్కడ 5 ఖాతాలు తయారు చేయాలి. క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ మూలధన ఖాతా, పర్చేజెస్ అకౌంట్ కొనుగోలు ఖాతా, సేల్స్ అకౌంట్ అమ్మకాల ఖాతా, శాలరీస్ అకౌంట్ జీతాల ఖాతా. ఎట్లా పోస్ట్ చేస్తామంటే ఫస్ట్ చూడండి, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్లో డెబిట్ వైపున టు క్యాపిటల్ అకౌంట్. అంటే క్యాష్ అకౌంట్లో టు క్యాపిటల్ అకౌంట్ అని రాస్తున్నాం. అంటే యాక్చువల్గా మనం అకౌంటింగ్
రాసే విధానం డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం కాబట్టి ప్రతి వ్యవహారాన్ని లో ఉండేటువంటి డెబిట్ పార్ట్ పుచ్చుకునే ప్రయోజనం, క్రెడిట్ పార్ట్ ఇచ్చే ప్రయోజనం, ఈ రెండు సమానంగా ఉంటాయి. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం ఒక ఖాతాలో డెబిట్ అయింది, మరొక ఖాతాలో క్రెడిట్ కావాలా. ఆ లెక్కన చూడండి, క్యాష్ అకౌంట్ డేటా క్యాపిటల్ అంటే క్యాష్ అకౌంట్ లో డెబిట్ వైపున 2 క్యాపిటల్ అకౌంట్ లక్ష రాసాం, క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ వైపున బై క్యాష్ అకౌంట్ అని చెప్పి లక్ష రాసాం. అంటే ఇక్కడ డెబిట్ అయినటువంటి లక్ష ఇక్కడ క్రెడిట్ అయింది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం. తర్వాత 2, పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. పర్చేజెస్ అకౌంట్ లో డేటా టు క్యాష్ అకౌంట్. పర్చేజెస్ అకౌంట్ లో 2 క్యాష్ 50,000 అయితే క్యాష్ అకౌంట్ లో క్రెడిట్ వైపున బై పర్చేజెస్ అని 50,000. అంటే ఇక్కడ డెబిట్ అయినది అక్కడ క్రెడిట్ అయింది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం. నెక్స్ట్, క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. క్యాష్ అకౌంట్ లో 2 సేల్స్ అకౌంట్ 75,000 రాస్తాం. క్యాష్ అకౌంట్ లో 2 సేల్స్ అకౌంట్ డెబిట్ అయినప్పుడు సేల్స్ అకౌంట్ లో అది క్రెడిట్ కావాలి బై క్యాష్ అకౌంట్. సేల్స్ అకౌంట్ లో బై క్యాష్ అకౌంట్ 75,000. అంటే ఇక్కడ 75,000 డెబిట్ అయింది, ఇక్కడ క్రెడిట్ వైపున పోస్టింగ్ చేశాం. తర్వాత ఫైనల్ గా శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. శాలరీస్ అకౌంట్ లో డెబిట్ వైపున 2 క్యాష్ అకౌంట్ అని చెప్పి డెబిట్ సైడ్ రాసాం. ఇది క్యాష్ అకౌంట్ లో 20,000 క్రెడిట్ కావాలా. అంటే ఇక్కడ డెబిట్ అయిన 20,000 ఇక్కడ క్రెడిట్ అవుతుంది. ఈ విధంగా డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం ఈ జోర్నల్స్ ని ఆ లెడ్జర్స్ లో పోస్ట్ చేశాం. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి లెడ్జర్ ని బ్యాలెన్స్ చేయాలి. ఎలా చేస్తామో చూడండి. క్యాష్ అకౌంట్ తీసుకున్నట్లయితే డెబిట్ వైపున 2 క్యాపిటల్ లక్ష, మూలధనం లక్ష, 2 అమ్మకాలు 75,000 ఉంది. క్రెడిట్ వైపున ఉంది బై కొనుగోలు 50,000, బై శాలరీస్ జీతాలు 20,000. ఇటు 2 అంశాలు, ఇటు 2 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎటువైపున ఎక్కువ ఉందో చూసుకోవాలా. డెబిట్ వైపున లక్ష ప్లస్ 75, 1,75,000 ఉంది. ఈ 1,75,000 వసూలైన మొత్తం అంటే సంస్థకి వసూలు, రిసీట్స్ అని డెబిట్, పేమెంట్స్ అని క్రెడిట్. అంటే లక్ష మూలధనం సమకూర్చాడు, 75,000 సరుకు అమ్మితే వసూలైంది, మొత్తం 1,75,000 సంస్థలో డబ్బు ఉంటే ఆ 1,75,000లో 50,000 సరుకు కొన్నారు, జీతాల కింద 20,000 చెల్లించారు కాబట్టి ఇకపోతే 1,75,000లో 50 ప్లస్ 20 70,000 తీసేస్తే 1,05,000 బ్యాలెన్స్ ఉంది. బై తేల్చిన నిల్వ, బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఇది నెక్స్ట్ మంత్ కి ఏమవుతుంది, 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, 2 తెచ్చిన నిల్వ అని చెప్పి ఈ విధంగా మనము బ్యాలెన్స్ చేయాలి. అలాగే అన్ని ఖాతాలు కూడా. క్యాపిటల్ అకౌంట్ చూడండి. క్యాపిటల్ అకౌంట్ లో బై క్యాష్ అండ్ క్రెడిట్ వైపు మాత్రమే ఉంది, ఇటువైపున ఏమి చూపల. అంటే ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ ప్రకారము ఈ యొక్క జర్నల్స్ ని పోస్ట్ చేసినప్పుడు ఇటువైపు మాత్రం లక్ష ఉంది, ఇక్కడ డెబిట్ అయింది, ఇక్కడ క్రెడిట్ అయింది. ఇప్పుడు ఇది బ్యాలెన్స్ చేసేటప్పుడు లక్ష కూడా లక్ష ఇటువైపు వేసి 2 తేల్చిన నిల్వ, 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్, బై తెచ్చిన నిల్వ అని చెప్పి రాసేసాను. అలాగే పర్చేజెస్ అకౌంట్ కూడా క్యాష్ అకౌంట్ అని చెప్పి డెబిట్ వైపు మాత్రమే ఉంది, కూడాము దాన్ని క్రెడిట్ వైపు తీసుకొని నిల్వ తెచ్చాం, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, బై తేల్చిన నిల్వ, 2 తెచ్చిన నిల్వ. అలాగే సేల్స్ అకౌంట్ క్రెడిట్ వైపున మాత్రమే క్యాష్ అకౌంట్ అని 75,000 ఉంది, కూడాము ఆ టోటల్ ఇటువైపు తీసుకొచ్చి 2 తేల్చిన నిల్వ 75,000, బై తెచ్చిన నిల్వ 75,000. అలాగనే శాలరీస్ అకౌంట్ టోటల్ చేసేటప్పుడు డెబిట్ వైపున 2 క్యాష్ అకౌంట్ 20,000 మాత్రమే ఉంది, 20,000 కూడాము ఆ 20,000 టోటల్ ఇటువైపు వేసి బ్యాలెన్స్ చేస్తున్నాం, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, బై తెచ్చిన నిల్వ, 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, 2 తెచ్చిన నిల్వ అని చెప్పి రాసాం. ఇప్పుడు మనము ఫస్ట్ ఎంట్రీస్ రాసాం, తర్వాత లెడ్జర్ పోస్టింగ్ చేసాం, తర్వాత బ్యాలెన్స్ చేసేసాం. ఇప్పుడు మనం ఫైనల్ గా ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్ అనేది యాక్చువల్ గా ఎందుకు తయారు చేస్తామంటే అంకణా అనేది అంకగణిత ఖచ్చితత్వాన్ని తెలుసుకునేదానికి. టు నో ది అకౌంటెన్సీ యాక్యురసీ, ఫర్ దట్ పర్పస్ వీఆర్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్. అంటే ఇప్పుడు రాసిన చిట్టాబులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేదా లెడ్జర్ పోస్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా, లేదా పోస్టింగ్ చేసిన లెడ్జర్స్ లో బ్యాలెన్స్ చేయడం కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ట్రయల్ బ్యాలెన్స్ యొక్క డెబిట్ క్రెడిట్ నిల్వలు కరెక్ట్ గా టాలీ అయితే. ఎందుకు టాలీ అవుతాయి, డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారము ప్రతి డెబిట్ కి ఒక ఈక్వల్ క్రెడిట్ పడినప్పుడు ఆటోమేటిక్ గా ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ వైపున క్రెడిట్ వైపున టాలీ కావాలా. అంటే టాలీ అయినాయి అంటే నువ్వు రాసినటువంటి అకౌంటెన్సీ యాక్యురసీ ఉంది అని దాని అర్థం. అయితే ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ప్రిపేర్డ్ అట్ ఎనీ గివెన్ డేట్ టు నో ది పొజిషన్ ఆఫ్ డిఫరెంట్ లెడ్జర్ అకౌంట్స్ ఆన్ దట్ పర్టికులర్ డేట్ అండ్ నాట్ ఫర్ ఎనీ పీరియడ్. అంటే
అంకణ అనేది సంవత్సరాంతంలో తయారు చేయాలనేటువంటి నియమ నిబంధన ఏమి లేదు, కంపల్సరీ కాదు. ఎప్పుడు లెడ్జర్స్ యొక్క పొజిషన్ ఎలా ఉంది తెలుసుకోవాలని కోరిక కలిగినప్పుడు అప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసుకొని లెడ్జర్స్ యొక్క ఆవర్జాల యొక్క పరిస్థితి ఏందనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ ఈ మంత్కి, లేకపోతే ప్రతి నెలకి తయారు చేసుకోవచ్చు, లేకపోతే ఇయర్ ఎండింగ్ లో మార్చి 31వ తేదీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో, లేదా క్యాలెండర్ ఇయర్ అయితే డిసెంబర్ 31న అంటే ముగింపు లెక్క తయారు చేసేదానికి ముందు అకౌంటెన్సీ యాక్యురసీ తెలుసుకొని అంకగణిత ఖచ్చితత్వం పర్ఫెక్ట్ గా ఉన్నది అనుకున్నప్పుడు మనం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ట్రయల్ బ్యాలెన్స్, అప్పుడు మనం ఫైనల్ అకౌంట్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ సైడ్ పర్టికులర్స్ LF డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్. ఇప్పుడు క్యాష్ అకౌంట్ తీసుకున్నాం. క్యాష్ అకౌంట్ లో బ్యాలెన్సెస్ మెథడ్ ఇది, నిల్వల పద్ధతి. ఈ నిల్వలు తేల్చినప్పుడు తెచ్చిన నెలలు ఎటువైపు ఉంది, డెబిట్ వైపు ఉంది. 1,05,000 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని, కాబట్టి క్యాష్ అని 1,05,000 ఈ మొత్తాన్ని టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని ఉంది కదా, దాన్ని ఇటువైపు చూపించాం. అలాగనే క్యాపిటల్ అకౌంట్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని క్రెడిట్ వైపు ఉంది, కాబట్టి మూలధనము అని చెప్పి క్రెడిట్ వైపు వేసాం. తర్వాత పర్చేజెస్ అకౌంట్ కొనుగోళ్లు డెబిట్ వైపున టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని ఉంది, తెచ్చి నిల్వ 50,000 డెబిట్ వైపు వేసాను. అంటే బ్యాలెన్సెస్ డెబిట్ ఉంటే డెబిట్, క్రెడిట్ ఉంటే క్రెడిట్. ఇప్పుడు క్యాష్ డెబిట్ వైపు ఉంది కాబట్టి బ్యాలెన్స్ డెబిట్ వైపును ఫోర్స్ చేసాం. క్యాపిటల్ బ్యాలెన్స్ క్రెడిట్ వైపు ఉంది కాబట్టి బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ క్రెడిట్ వైపును ఫోర్స్ చేసాం. పర్చేజెస్ డెబిట్ వైపున ఉంది కాబట్టి బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని దాన్ని డెబిట్ వైపున వేసాం. అలాగే సేల్స్ క్రెడిట్ వైపున ఉంది కాబట్టి ఆ క్రెడిట్ బ్యాలెన్స్ ని క్రెడిట్ వైపు నుంచి ఇచ్చాం. శాలరీస్ వచ్చేసి డెబిట్ వైపున బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని 20,000 ఇటు వైపున వేసాం. ఇప్పుడు టోటల్ చేసినట్లయితే 1,05,000, 50, 1,55,000, ఒక 20, 1,75,000. అలాగే క్రెడిట్ వైపున కుడితే 1,00,000 ప్లస్ 75, 1,75,000. ఎప్పుడైతే డెబిట్ బ్యాలెన్స్లు క్రెడిట్ బ్యాలెన్స్లు ఈక్వల్ గా వచ్చినాయో అకౌంటెన్సీ యాక్యురసీ 100% కరెక్ట్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అంటే చిట్టాబుద్ధులు రాయడంలో తప్పు లేదు, లెడ్జర్ పోస్టింగ్ లో తప్పు లేదు, లెడ్జర్ బ్యాలెన్సెస్ చేయడంలో కూడా తప్పు లేదు అనేటువంటిది నిర్ధారణకు రావచ్చు. అలాగనే ఈ ట్రయల్ బ్యాలెన్స్ ని మనం సెకండ్ మెథడ్ వచ్చేసి గ్రాస్ టోటల్ బ్యాలెన్స్ మెథడ్ ఆర్ టోటల్స్ మెథడ్ అంటే మొత్తాల పద్ధతి అంటారు. ఈ మొత్తాల పద్ధతి ఎలా తయారు చేస్తామంటే ప్రతి అకౌంట్ ని ఫస్ట్ మనము డెబిట్ టోటల్ చూడాలి. ఇప్పుడు క్యాష్ అకౌంట్ డెబిట్ టోటల్ ఏమున్నది, 1,75,000 క్యాష్ అకౌంట్ డెబిట్ టోటల్ 1,75,000 వేసేసాం. ఇది వచ్చేసి బ్యాలెన్స్ మెథడ్, ఇది వచ్చేసి టోటల్స్ మెథడ్. క్యాష్ అకౌంట్ లో టోటల్ 1,70,000 డెబిట్ వైపు ఉంది కాబట్టి డెబిట్ వైపున, క్రెడిట్ వైపున బ్యాలెన్సెస్ మన సంబంధం ఈ బ్యాలెన్స్ తో సంబంధం లే. పర్చేజెస్ 50,000, శాలరీస్ 20,000, 70,000. సో 70,000 క్రెడిట్ వైపున వేసాం. అంటే ప్రతి అకౌంట్ డెబిట్ టోటల్ డెబిట్ వైపున, క్రెడిట్ టోటల్ క్రెడిట్ వైపున. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు total the each and every account. The debit balance should be transferred to the debit side of the trial balance. At the same time, credit balance should be transferred to the credit side of the trial balance. అలాగే క్యాపిటల్ అకౌంట్ చూడు, డెబిట్ వైపు క్రెడిట్ వైపున 1,00,000 ఉంది కాబట్టి క్యాపిటల్ క్రెడిట్ వైపున 1,00,000 వేస్తాం. డెబిట్ వైపున ఏమీ లేదు కాబట్టి ఊరిని ఐఫోన్ పెట్టాం చూపించడానికి ఏమీ లేదు అని. అంటే ఇక్కడ బ్యాలెన్స్ ఉంది, బ్యాలెన్స్ మెథడ్ కాదుగా, మనం వేయాల్సింది టోటల్స్ మెథడ్. క్రెడిట్ వైపున క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ వైపున క్యాష్ అని ఈ టోటల్ ఉంది కాబట్టి ఈ టోటల్ మనము క్యాపిటల్ లో క్రెడిట్ వైపున వేసాం. అలాగే పర్చేజెస్ అకౌంట్ తీసుకున్నట్లయితే డెబిట్ వైపున 2 క్యాష్ అని 50,000 డెబిట్ వైపున టోటల్ ఉంది కాబట్టి పర్చేజెస్ అకౌంట్ లో 50,000 వేసాం. క్రెడిట్ వైపున మనం చూపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్రెడిట్ వైపున టోటల్స్ లేవు, బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఇది బ్యాలెన్స్ మెథడ్ కాదుగా, టోటల్స్ మెథడ్ కాబట్టి టోటల్సే చూపించాలి. అలాగే శాలరీ సేల్స్ క్రెడిట్ వైపున బై క్యాష్ అని ఒక 75,000 క్రెడిట్ వైపునే టోటల్ ఉంది కాబట్టి క్రెడిట్ వైపున వేస్తాం. డెబిట్ వైపున ఏమి అమౌంట్ లేదు కాబట్టి వేయాల్సిన అవసరం లేదు, అయిపోయింది. శాలరీస్ ఫైనల్ గా శాలరీస్ డెబిట్ వైపున 2 క్యాష్ అని 20,000 ఉంది కాబట్టి 20,000 డెబిట్ వైపున వేస్తాం. ఇప్పుడు ఈ టోటల్స్ మెథడ్ లో టోటల్స్ ప్రతి అకౌంట్ డెబిట్ టోటల్ డెబిట్ వైపున, క్రెడిట్ టోటల్ క్రెడిట్ వైపున ఆ విధంగా వేసి ఈ టోటల్స్ కానీ మనం ఫైనల్ గా కూడినట్లయితే చూడండి 1,75,000, 50, 20 కలిపితే 2,45,000.
అలాగే 70,75,000 కలిపితే 2,45,000. ఎప్పుడైతే ఈ మెథడ్లో కూడా డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఈక్వల్గా వచ్చినాయో అకౌంటెన్సీ యాక్యురసీ ఖచ్చితంగా అంకగణిత ఖచ్చితత్వాన్ని తెలుసుకోగలిగినటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మనము ఎప్పుడైతే ట్రయల్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుందో ఫైనల్ అకౌంట్స్కి గ్రీన్ సిగ్నల్, ఫైనల్ అకౌంట్స్ తయారు చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఫైనల్ అకౌంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 31 తయారు చేసేదానికి ముందుగా ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేస్తే కొన్ని తేడాలు వస్తాయి. డెబిట్ కన్నా క్రెడిట్ ఎక్కువ ఉండడం, లేదా క్రెడిట్ కన్నా డెబిట్ ఎక్కువ ఉండడం, ఈక్వల్ కాకుండా పోవడం. అంటే దాని అర్థం చిట్టాబద్దుల్లో రాయడమో, లెడ్జర్ పోస్టింగ్లోనో, లెడ్జర్ బ్యాలెన్సెస్లోనో ఎక్కడో పొరపాటు జరుగుతుందని దాని అర్థం. అయితే ఫైనల్ అకౌంట్స్ తయారు చేసేదానికి సమయం సాలదు అనుకున్నప్పుడు ఆ యొక్క ట్రయల్ బ్యాలెన్స్లో ఏ సైడు డెబిట్ సైడ్ కానీ క్రెడిట్ సైడ్ కానీ టోటల్ ఎంతైతే డిఫరెన్స్ వస్తుందో దాన్ని సస్పెన్స్ అకౌంట్కి అనామత్ ఖాతాకి మళ్ళించి ఫైనల్ అకౌంట్స్కి ఇబ్బంది లేకుండా తయారు చేస్తారు. ఫైనల్ అకౌంట్స్ ముగింపు లెక్కలు తయారు చేసి లీజరస్గా ఖాళీగా ఉన్నటువంటి సందర్భాల్లో ఆ యొక్క తప్పులు ఆ సస్పెన్స్ అకౌంట్లో ఉండే తేడా ఎంతైతే ఉందో దానికి సరిపడేటువంటి తప్పులు చిట్టాపద్దుల్లోనా, లెడ్జర్లోనా, లెడ్జర్ పోస్టింగ్లోనా ఎక్కడ తప్పులు జరిగిందో నిదానంగా ఎతికి వాటిని రెక్టిఫై చేసి సస్పెన్స్ అకౌంట్ క్లోజ్ చేసి ముగింపు లెక్కలు దాన్ని సర్దుబాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు చక్కగా గమనించగలరని చెప్పి ఆశిస్తూ మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదములు.